ఈ రోజు వెల్కట గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వెల్కట గ్రామంలో ఈరోజు వెలికట్టె గ్రామ పంచాయతీ పరిధిలో వెలికట్టె గ్రామంలో ఆంజనేయ స్వామి దేవస్థానం మధ్య సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే అందరం అంగరంగ వైభవంగా జరుపుకొని ఆ సీతారాములు కళ్యాణంలో పాల్గొన్న ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలాగే అందరం కలిసిమెలిసి సంతోషంగా జరుపుకొని నా గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ సీతారామచంద్ర స్వామిని వేడుకుంటా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. వెల్కట హనుమాన్ టెంపుల్ వద్ద జరిగిన సీతారామ కళ్యాణానికి చాలా మంది ప్రజలు భక్తులు వచ్చారు. వీళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇదంతా కూడా ఏదైనా ఈరోజు సనాతన ధర్మం అభివృద్ధి చెందాలి అంటే మన పిల్లలకు మనం ఇచ్చే గిఫ్ట్ ఒకటే. మన రామాయణ ఇతిహాసాల్లో ఉన్న గొప్పతనం మన పిల్లలకు చెప్పాలి. తల్లిదండ్రులు ఆచరించకుంటే పిల్లలకు తెలియదు, వాళ్ళు ఏం చెప్పలేరు భవిష్యత్ తరాలకు. ఇటువంటి కార్యక్రమానికి పిల్లలు పెద్దలు అందరూ వస్తే ఇంటికి వెళ్ళాక అడుగుతారు, సీతమ్మ రాముడికి ఏమవుతుంది, పక్కన ఉన్నాడు లక్ష్మణుడు ఆయన ఏమవుతాడు, మరి ఆంజనేయ స్వామి ఈ పక్కన ఉన్నాడు లగ్గం చూస్తున్నాడు ఆయన ఎవరు అంటే తల్లిదండ్రులు చెప్తారు. వీళ్ళు వేరే ఊరికి పోయి చూడడము రావడము టైం వేస్ట్ చేసుకోవడము. వేరే కొండపాకి అయితే ప్రతి సంవత్సరం పోయి వచ్చేవాళ్ళం శ్రీరామనవమి రోజు. కానీ ఈరోజు ప్రతి సంవత్సరం మన వెల్కట గ్రామంలో ఈ శ్రీరామచంద్ర స్వామి కళ్యాణం చేయడం చాలా గర్వంగా ఉంది. దేవుడు కల్పించినటువంటి గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. ధన్యవాదాలు. Thank you for watching the video. Please subscribe this channel.
गौरी देवतानुग्रह सिद्धिरस्तु।